హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్స్ వైపు కొంతమంది అభ్యర్థులు చూస్తూ ఉంటారు. అంటే డిఎడ్ మనం మన రాష్ట్రంలోనే చేయవచ్చా లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా చేయటానికి అవకాశం ఉందా? డిఎడ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో డిఈ సెట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే డిఎడ్ ఏమో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోధించడానికి మనకి ఆ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నర్సరీ నుండి ఎల్కేజీ, యూకేజీ ఇంకా చిన్నపిల్లలకి మనం బోధించడానికి డిపిఎస్సి అనేటువంటి ట్రైనింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ డిపిఎస్సి ట్రైనింగ్ కూడా డిఈ సెట్ ద్వారానే మనం ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కౌన్సిలింగ్ సీట్ కానీ పేమెంట్ సీట్ కానీ మనం పొందే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ అనేటువంటి 2 years డిప్లొమా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉంటుంది. అంటే ఒక రాష్ట్ర పరిధిలో ఉంటుంది డిఎడ్ అనేటువంటి కోర్సు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే డిఎడ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీకి సంబంధించిన అభ్యర్థులైతే ఏపీలో మాత్రమే డిఎడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఒక రాష్ట్రంలో వారు మిగతా రాష్ట్రాల్లో డిఎడ్ కంప్లీట్ చేస్తే అది ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ రాష్ట్ర అభ్యర్థులు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి డిఎడ్ ఎంట్రన్స్ రాసి కంపల్సరీ క్వాలిఫై మనం డిఎడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనలో ఉన్నటువంటి కొన్ని మైత్స్, అపోహలు క్లారిఫై కావటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దీన్ని చాలామంది మన ఫ్రెండ్స్కి ఇంకా ఏమన్నా తెలియని వారికి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్పై నేను నంబర్ కూడా ఇస్తాను. ఆ నంబర్కి కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలకి మీరు తప్పకుండా స్క్రీన్పై ఇచ్చే నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.